గైస్, టుడే నేను ఒక కొత్త గేమ్ ఆడుతున్నా. దీని పేరు ఎయిర్లైన్ కమాండర్. సో ఇదొక ఫ్లైట్ గేమ్. మనం మన ఫ్లైట్ని టో చేసుకుని అన్నీ చేసుకుని ఆడుకోవచ్చు. కదా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఉంటుంది, ఇంజన్ ఫెయిల్యూర్ అవి ఉంటాయి. ఈ గేమ్ నాకు నా ఫ్రెండ్ అని యువాన్ చెప్పారు. సో నేను ఇప్పుడు నా అకౌంట్లో ఉన్న గెస్ట్ ట్రైనీ, ఇంకా నా ఫ్రెండ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మణ్ యువాన్ ఛానల్ పేరు. సో గేమ్లోకి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ నా గేమ్ రూట్స్ అంటే లేవంట. సో ఏరోప్లేన్ లైసెన్స్లో మనకి బేసిక్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఉంది. సో నేను టేక్ ఆఫ్ చేస్తాను ఫస్ట్. లైసెన్స్ అయితే టేక్ ఆఫ్ అయితే ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు. కంట్రోల్ టవర్ నుంచి మనకి ఆర్డినేషన్ వస్తుంది. నాట్స్ ఫీట్ ఉంటుంది. బ్యూటిఫుల్ పార్ట్ ఇది. సో నేను ఫోన్ ఇటు కదుపుతా ఉంటే ప్లేన్ అయితే తిరుగుద్ది. సో గైస్, మనం క్రాష్ అయిపోయాం. మళ్ళీ ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు ట్రై చేస్తున్నాం. సో మనం ఓన్లీ 111 నాట్స్కే పైకి అని వచ్చేస్తాం డివైస్ని పైకి. అప్పుడే ఫ్లై అవుతుంది ప్లేన్. అది కలిసి వస్తుంది. ఇప్పుడు 111కి వచ్చేసింది. మనం టేక్ ఆఫ్ అయ్యింది. సో మనం టార్గెట్ మేడం 1000 ఫీట్. ఇంకా ఇక్కడ ల్యాండింగ్ గేర్ పైకి వస్తున్నాం. పైకి వెళ్తున్నాం. మనం ఆల్టిట్యూడ్ 1000కి ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనం ఆ ఎల్లో దానికే పాయింట్ చేయాలి. సో మనం స్ట్రైట్ వెళ్తున్నాం. మనకి సో పాయింట్ చేస్తున్నాం. సో ఇక్కడైతే నేను టెస్ట్ పాస్ అయింది. సో ఇక్కడ నేను మీకు ల్యాండింగ్ చూపిస్తాను. దిస్ ఈజ్ లైసెన్స్ బి గైస్. సో ఇక్కడ మన పాత్రలోనే ఉండాలి. ఇంకా మన ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉండదు. సో ఇక్కడ చూస్తుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు. సో మీకు రన్వే కనబడుతుందో లేదో అని అడుగుంది. సో ఇక్కడ నేను నా నాట్స్ తగ్గిస్తున్నా స్పీడ్ నార్మల్గా. సో 120 కన్నా తక్కువ ఉండాలి నాట్స్. తగ్గిస్తున్నా. సో మనం ల్యాండింగ్ గేర్ పైకి అనాలి. కరెక్ట్ వస్తుంది నాకు రన్వేకి. సో నేను 120 నాట్స్ కన్నా తక్కువ వెళ్ళాలి. సో నేను ల్యాండ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇంజన్ పవర్ తగ్గిస్తున్నా కలిసి. అండ్ ప్లేన్ అయితే మనకి స్టాప్కి వచ్చేసింది. సో నేను టెస్ట్ పాస్ అయ్యాను.
సో ఇక్కడ మనం ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో మనకు 2 వచ్చింది. కొత్త ప్లేన్లో ట్రై చేద్దాం. ట్యాక్సీ ఫర్ టేక్ ఆఫ్, ఇంకా ల్యాండింగ్ అండ్ ట్యాక్సీ. సో ఇవన్నీ మన ట్యాక్స్. సో మనం ట్యాక్సీ ప్రాక్టీస్ చేద్దాం అనేది. సో ట్యాక్సీ ప్రాక్టీస్ చేద్దాం. ట్యాక్సీలో అయితే మనం 40 knots కన్నా ఎక్కువ రాకూడదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ మన ఇంజన్స్ని ఆన్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మాన్యువల్ స్టార్ట్. సో ఇక్కడ మనకి 40 knots కన్నా ఫాస్ట్ వెళ్ళకూడదు. ఇక్కడ 250 knots. ఇంకా వేరే ప్లేన్స్ కోసం ఆగాలి, లేకపోతే మళ్ళీ గుద్దుకుని పోతాం. చూసారా, నాకు వార్నింగ్ ఇస్తుంది 40 knots కన్నా పైకి వెళ్తుంది. ఇదేమో మీకు బ్రేక్స్, వీల్ బ్రేక్స్. ఇంకో ప్లేన్ ఉంటుంది గైస్, తీసుకున్నట్టు ప్రొసీడ్ అవచ్చు. టర్నింగ్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. అంటే వేట మొత్తం మొట్టుతుంది, కొంచెం పడేసాల్సింది. నేను ఇప్పుడు ఆగాలి స్టెక్స్ కోసం, లాస్ట్ స్టెక్స్. ఇప్పుడైతే నేను నడుచుకుంటున్నా. ఇక్కడ మనం ఆగాలి. ఇక్కడ మనం మన టాస్క్ని ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ ఆగితే మనం మన టాస్క్ని కంప్లీట్ చేస్తాం, ఇంకా పాస్ అయ్యాం. సో మనం కొన్ని ఈవెంట్స్ అంటాము. లైవ్ ఉంది ఈవెంట్ అయితే మనకి టాస్క్ అంట. టాస్క్ చేస్తున్నాం. టాస్క్ వచ్చేద్దాము. సో మనకి ల్యాండ్ ఉంది, డైరెక్షన్స్ కూడా బెడ్రూమ్ వస్తుంది. సో
సో నేను ఇప్పుడు ల్యాండ్ అవబోతున్నా. ఇంకా నా స్పీడ్ కూడా తగ్గిస్తాను. 120 knots కన్నా తక్కువ. లైడ్ అయిపోతుంది. 30. Retard. ఇక్కడ మనం బ్రేక్ చేయాలి. వీల్స్ బ్రేక్ కూడా. సో మనం ఒక స్టాప్ వచ్చి సో మనకి స్టోర్ ఎంత వచ్చింది. సో మనకు చాలానే వచ్చింది అది. సో నేను మళ్ళీ కనెక్ట్ చేసాను. సో సెంటర్ ఉంటుంది. సో సో నేను లైసెన్స్కి అయితే అప్లై చేశాను. ల్యాండింగ్ ఎండ్ ట్యాక్సీయింగ్ కోసం. సో ఎగ్జామ్ తీసుకుంటున్నాను. ఎగ్జామ్ పాస్ అవ్వాలి. నేను క్యూ పడిపోతుంది అనుకున్నాను. అలా వస్తుంది మన పైకి. గ్యాస్ అందుకే ఏదో ఎర్రని అనుకుంటుంది. అమ్మ 15, 30. Retard. సో ఇది నేను ట్యాక్సీకి వెళ్తున్నాను. సో నేను ఇప్పుడు ట్యాక్సీ వెళ్తున్నాను.
నేను మాత్రం లైన్స్ నుంచి దూరం వచ్చేసి మళ్ళీ ట్రాక్ మీద వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనం ట్యాక్సీ ఆగిపోతున్నాము. మనకైతే ట్యాక్సీయింగ్ కూడా అయిపోయింది. మనకి లైసెన్స్ వచ్చేసింది. సో మనకైతే లైసెన్స్ బి కూడా వచ్చేసింది. సో మనకేమన్నా రౌట్స్ మీద చూద్దాం. ఈ ఫ్లైట్లో ఈ ఫస్ట్ చేద్దాము. ల్యాండింగ్ ఫస్ట్ టేక్ ఆఫ్ చేద్దాం. సిమ్యులేషన్ హార్డ్ బికాజ్ ఐ లైక్ ఇట్ హార్డ్. స్టార్ట్ ఇస్తున్నాం. సో ఇక్కడ అందుకు ఆగేది టు టేక్ ఆఫ్ అంటుంది. మీకు తెలుసుంటుంది, నేను ఆల్రెడీ చెప్పా. 111 నాట్స్కి వచ్చేగానే మనం పైకి నోస్ అప్ చేయాలి. సో 11 నాట్స్ వచ్చేసింది. లో స్పీడ్ అంటున్నారు. సార్ మేము అందుకు క్రాష్ చేసి, సో మళ్ళీ ట్రై చేద్దాం. అయితే ఇంజన్ సరిగ్గా లేవు. సో ఇక్కడ మనకి ఏంటంటే సో మనం లాస్ట్ టైం క్రాష్ అయ్యాం. ప్రాబబ్లీ ఇంజన్ మళ్ళీ ల్యాండ్ అయిపోయింది. ఎందుకు అట్లా అవుతుంది? సో హీరో
మన బాటిల్ మ్యాక్స్ ఉంది. ఫ్లై అయ్యాము. ఇంకా మన స్పీడ్ తగ్గుతుందంటే అర్థం కాదు. సో ఈసారి ఈజీ తీసుకుందాం. ఏమవుతుందో చూస్తానికి. ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు మనకి ఎక్కుతుందంట్రా. బౌన్స్ అవుతుంది. నేను మనం టేకప్ చేయండి. ఎందుకో ఈవీలో బాగానే ఉంది. సో నాకు అర్థమైంది. సో మళ్ళీ ట్రై చేద్దాం. ఇది హార్డ్లో. సో గైస్ అంతే మనకి ఈరోజు. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో తర్వాత చేస్తాను. గుడ్ బై.